మొదటి మాట ఏమో భయపడుకుడి, రెండవది ఏమో తగ్గింపు స్వభావం, మూడవది ఏమో గొర్రెల కాపరులు విధేయత మనకు చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గతించిన రాత్రి చెప్పిన 3 విషయాల్లో మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే, మొదటిగా తగ్గింపు స్వభావం ఉండాలి. రెండవదిగా ఏమిటి అంటే ఏ విషయం మందు మనము భయపడకూడదు. మూడవది ఏమిటి అంటే గొర్రెల కాపర్లు దూత చెప్పి మీరు అక్కడికి వెళ్ళమన్నప్పుడు వారు ఎలా విధేయత కలిగి ఉన్నారో అదే విధేయత మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న ఒక చిన్న అంశం ఏమిటి అంటే, శాశ్వతమైన రాజ్యము ఈ లోకంలోకి ప్రవేశించి అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసినది ఏమిటి అంటే, క్రిస్మస్ అంటే ఏదో కెరోల్స్ పాడటము, ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకోవటం కాదులే, కానీ శాశ్వతమైన రాజ్యము ఈ భూలోకముకు వచ్చిందని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు చాలా మౌనంగా ఉన్నాడు. 400 సంవత్సరాలు దేవుడు మానవునితో ఏ ఒక్క కనెక్షన్ కలిగి లేడు, ఏమీ మాట్లాడటలేదు. బైబిల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మలాకీ నుండి మతాయి సువార్త వరకు 400 నుండి 500 సంవత్సరాలు దేవుడు ఏ ఒక్క మానవుడితో మాట్లాడలేదు, ఏ ఒక్క వర్తమానాన్ని పంపించలేదు, ఏ ఒక్క ప్రవర్తన ఆయన పంపించలేదు. అలా అని చెప్పి దేవుడు మనల్ని మర్చిపోయాడా? దేవుడు మనల్ని మర్చిపోలేదు, కానీ దేవుడు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మన బైబిల్లో గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనమును మనం చూసినప్పుడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే తగిన సమయం వచ్చినప్పుడు ఆయన కుమారుని ఈ లోకములో పంపించెను అని ఆయన సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 400 సంవత్సరాలు దేవుడు మానవునితో మాట్లాడకుండా ఉన్నాడు, అది వాస్తవమే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తగిన సమయం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు అప్పుడు ఏ ఒక్క ప్రవర్తన పంపిలా, ఏ ఒక్క దూతల్ని పంపిలా, ఏ ఒక్క మాట దేవుడు పరలోకం నుండి భూలోకంలోకి పంపిలా. అలా అని చెప్పి దేవుడు మానవుడిని విడిచిపెట్టలేదు. చాలా సార్లు మనం అనుకుంటాం, ఈ ఒంటరి పయనంలో నాకు తోడెవరున్నారనుకుంటావు, అని దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మరిచిపోయాడని మనం అనుకోకూడదు. ఇక్కడ 400 సంవత్సరాలు ఆ ప్రజలు అనుకుంటున్నారు, అయ్యా మమ్మల్ని మరిచిపోయావా, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టావా అని మానవులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసినది ఏమిటంటే, ఆయనే ఈ లోకంలో శరీరమై రాబోతున్నాడని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు క్రిస్మస్ అంటే మనం గమనించవలసినది ఏమిటి అంటే, దేవుడు పరిపూర్ణమైన సమయంలో ఈ భూలోకంలోకి ఆయన రావడానికి చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము 5వ వచనం ఒకసారి చూసినప్పుడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనమును దత్తపుత్రులుగా కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయ్యను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏమిటి అంటే, దేవుడు ముందు రాలా, వెనకమాల రాలా, కరెక్ట్ అయిన సమయంలో వచ్చి ఉన్నాడు.
దేవుడు 400 సంవత్సరాలు ఎదురు చూసామంటున్నాంలే కానీ దేవుడు అటు ముందు రాలా, అటు వెనకమాల రాలేదులే కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కరెక్ట్ అయిన సమయంలో, తగిన సమయంలో ఆయన ఈ భూలోకంలోకి వచ్చి అన్నాడు. తగిన సమయము అంటే ఏమిటి అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, మలాకి నుండి మతాయి వరకు ఎన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉందని చెప్పా? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాల్లో వారు ఏమేం పొందుకోవాలా? దేవుని ఒక వాక్యం పొందలా, ఏ ప్రవర్త లేడు, ఏ ఒక్క దూత లేదు, పరలోకము నుండి ఏ ఒక్క వర్తమానము లేదు. పరలోకము చాలా మౌనంగా ఉన్నది, కింద భూలోకమేమో గందరగోళమైన స్థితిలో ఉండి ఉన్నది. ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేశారు, మతపరమైనవి అనేకమైన పాటించారు. ఆ 400 సంవత్సరాల్లో పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఆరాధన వారికి సంతృప్తి చెందటలా. ఆరాధిస్తున్నారు కానీ ఉర్జీవం లేదు. ఆరాధిస్తున్నారు కానీ ఎందుకు ఆరాధిస్తున్నామో ఉద్దేశం లేకుండా వారు ఆరాధిస్తున్నారు. వారి జీవితంలో వస్తున్నారు, మతాన్ని వెంబడిస్తున్నారు కానీ జీవము వారిలో లేదు. ఇంకొకటి, వారు ఆనవాయితీలు పాటిస్తున్నారు, తరతరముల నుండి వస్తున్న ఆనవాయితీలు, ప్రత్యక్ష గుడారములు వేయటము, వాటికి బలి ఇవ్వటము, అవన్నీ వారు పాటిస్తున్నారు కానీ వారిలో ఏం లేదు, అక్కడ జీవము లేదు. కొన్నిసార్లు ఈ మాట మనం అనేక సార్లు వాడుతున్నాం, బతుకుతున్నాంలే కానీ నాలో జీవము లేదు, ఏదో బ్రతికాను కాబట్టి బ్రతుకుతున్నాం అని అనుకుంటున్నావేమో. దేవుడు ఎందుకు అది తగిన సమయం అని నేను అంటున్నానంటే, 400 సంవత్సరాలు నిరాశతో ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో మానవులు ఉండి ఉన్నారు. మానవులు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే సత్యము కోసం ఎదురు చూస్తున్నారు, దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు, దేవుని యొక్క మాట కోసం వారు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవులు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే, మా యొక్క జీవితానికి ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ మై లైఫ్? నా జీవితానికి ఉద్దేశం ఏమిటయ్యా? బ్రతుకుతున్నాం కానీ జీవం లేదు, ప్రార్థిస్తున్నాం కానీ జవాబు రావటల్లా. అలాంటి స్థితిలో ఉన్నామేమో. ఎందుకు దేవుడు ఇది తగిన సమయం అని నేను సెలవిస్తున్నానంటే, ప్రజలు వారు దేవుని యొక్క వాక్యం కోసం, సత్యం కోసం, లోక రక్షకుని కోసం వారు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఎందుకు ఇది తగిన సమయము అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, రోమా ఒక ప్రభుత్వము ఆ సమయంలో ఏలుబడి చేస్తూ ఉన్నది. రోమా ప్రభుత్వము ఏలుబడి చేస్తున్న సమయంలో వారు అనేకమైన రోడ్లు వారు వేసి ఉన్నారు. వారు రోడ్లు కట్టారు, 6 వంతెనలు కట్టారు. ఇవన్నీ వారు ఎందుకు కట్టారు అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, వారు స్వార్థపూర్వకంగా కట్టుకున్నారు. అంటే ఒక వస్తువులు ఇక్కడ నుండి ఒక చోటకు చేరడానికి, అక్కడ నుండి ఇంకో చోట చేరడానికి వారు దారులు నిర్మించుకుని ఉన్నారు. కానీ మానవుని యొక్క చరిత్రలో దేవుడు తగిన సమయం కోసం ఎందుకు ఎదురు చూచాడంటే, దేవుని యొక్క సువార్త భూ దిగంతము వరకు చేరాలి అని ఆయన ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలులు చాలా సులువుగా ప్రయాణించగలరు. మనం ఈ రోజు చాలా సులువుగా రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి ఒక ప్రాంతంకి సులువుగా మనం వెళ్ళగలం, సువార్తని చేరేయగలం. కానీ దేవుడు అక్కడ తగిన సమయం కోసం ఎందుకు చూశారంటే, అపోస్తులు సువార్తని భూదిగంతముల వరకు చేర్చడం కోసం చూశారు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, సువార్తలో లేఖలు చూస్తూ ఉన్నాం బైబిల్లో. ఆ లేఖలు కూడా చేరాలి అంటే మనకి దారి అనేది మనకి ఉండాలి. దేవుడు తగిన సమయం కోసం ఎదురు చూసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు విమోచన కోసం ఎదురు చూస్తున్నారు.
ఇశ్రాయేలు ప్రజలు వారు ఏం కోసం ఎదురు చూస్తున్నారంటే విమోచన కోసం వారు ఎదురు చూస్తున్నారు. వారు రోమీయుల ప్రభుత్వం చేత వారు అణచవేయబడుతూ ఉన్నారు. ఆ ఆనవాయితీల్లో వారు ఉండిపోయి ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వారు పొలిటికల్ ప్రెషర్ లో ఉండిపోయి, రాజకీయమైన ఒత్తిడిలో ఉండిపోయి ఉన్నారు, ఆర్థికమైన బంధకాల్లో ఉండిపోయి ఉన్నారు. వారు గుర్తింపుని వారు మర్చిపోయిన స్థితిలో ఉన్నారు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆత్మీయంగా విసిగిపోయిన స్థితిలో వారు ఉన్నారు. అలాంటి అప్పుడు వారు మొర్ర పెడుతూ ఉన్నారు, అయ్యా మాకు ఒక రక్షకుడు కావాలి, మమ్మల్ని విమోచించేవాడు కావాలి, మమ్మల్ని ఈ యొక్క బాధ నుండి విమోచించేవాడు మాకు కావాలి అని వారు మొర్ర పెడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వారు ఆయన్ని అంగీకరించలేదు. మనం వారు మొర్ర పెట్టారు ఏమని అంటే, మాకు లోక రక్షకుడు కావాలి, మమ్మల్ని విమోచించేవాడు కావాలి అని మొర్ర పెట్టారు. దేవుడు వచ్చాడు, ఆయన బాలుని రూపంలో శరీరంలో ఈ లోకంలోకి ఆయన వచ్చి ఉన్నాడు. కానీ మానవులు ఆయన్ని అంగీకరించలేకపోయి ఉన్నారు. ఇంకో మాట, ఎందుకు ఇది తగిన సమయం అని సెలవిస్తూ ఉన్నానంటే, మానవుడు ఒక పాయింట్కి రీచ్ అయ్యాడు. ఏమని అంటే, నన్ను నేను రక్షించుకోగలను అన్న పాయింట్కి ఆ సమయంలో మానవులు చేరి ఉన్నారు. మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గ్రీక్ ఫిలాసఫర్స్ ఉన్నారు. అరిస్టాటిల్, ప్లూటో, అలెగ్జాండర్ ద గ్రేట్, వీళ్ళందరినీ మనం చూస్తూ ఉన్నాం. కానీ జ్ఞానము వాళ్ళని రక్షించలేకపోయి ఉన్నది. యూదుల న్యాయ వ్యవస్థ మనకు తెలుసు, రోమి యొక్క బలము మనకు తెలుసు, కానీ మానవుని యొక్క శక్తి రక్షించలేకపోయి ఉన్నది. అనేకమైన మతపరమైన వాటిని వారు పూజించారు, ఆరాధించారు, అవి వారిని రక్షించలేకపోయి ఉన్నాయి. మానవుడు అనుకున్నాడు, నేను నైతిక విలువలు కలిగి జీవిస్తే నేను పరిశుద్ధుడిని అనుకున్నాడు. మానవుడు దాంట్లో కూడా విఫలము అయిన స్థితిని మనం చూసి ఉన్నాం. మానవుడు అనేకమైన ప్రయత్నాలు చేసి ఉన్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మానవుడు తన్ను తాను సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో మనల్ని సృష్టించిన సృష్టికర్తే ఈ లోకంలో మన కోసం వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది తగిన సమయం. ఎందుకంటే మానవుడు ఇన్ని ప్రయత్నాలు చేశాడు, ఇన్ని ప్రయత్నాల్లో కూడా మానవుడు విఫలమయ్యాడు, ఓడిపోయాడు. నా జ్ఞానము నన్ను రక్షించుద్ది, నా ఒక అధికారము నన్ను రక్షించుద్ది అని వెంబడించాడు, తిరిగాడు. అన్నిట్లో కూడా విఫలమైపోయి, అయ్యా నన్ను రక్షించు, అయ్యా మమ్మల్ని రక్షించడానికి రా అని మొర్ర పెడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో మనందరి కోసం వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట, క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది ఏమిటి అంటే, తగ్గింపు స్వభావం కలిగి ఉండటం. హంబుల్ అవర్ సెల్ఫ్, హ్యూమిలిటీ, దీనత్వము క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది. దయచేసి మన బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు మనం చూసినప్పుడు, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టుకొనుట భాగ్యమని ఎంచుకొనలేదులే గాని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రుక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏమిటండి? తగ్గించుకోవటము. క్రిస్మస్ యొక్క అర్థము క్యాండిల్స్ పట్టుకొని తిరగడము, పాటలు పాడటము, ఆరాధించుకోవడం కాదులే కానీ తగ్గింపు స్వభావం ఉన్నదా? తగ్గింపు స్వభావం మనము కలిగి ఉన్నామా?
ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి భాగ్యమును ఎంచుకొనలేదులే గాని మనిషి రూపంలో పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానుగా రిక్తునిగా ఆయన తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక విషయం ఏమిటి అంటే, సృష్టించిన సృష్టికర్తే మనిషిగా మారాడు. సృష్టించిన సృష్టికర్తే మన కోసం మనిషిగా మారాడు. ఆయన అనంతంలో శిశువుగా మారాడు. ఆయన నిత్యము ఎన్నెప్పుడు ఉండేవాడు. ఆయన శిశువుగా నీ కోసం నా కోసం మారాడు. ఆయన ఈ విశ్వాన్ని చేతిలో పెట్టుకున్నవాడు, విశ్వాన్ని చేతితో సృష్టించిన వాడు మేరీ చేతిలో బాలునిగా ఉన్నాడు. ఈరోజు మనం గ్రహించవలసినది ఏమిటి అంటే, క్రిస్మస్ మనకు నేర్పిస్తూ ఉన్నది ఏమిటి అంటే, ఆయన రాజు, కానీ రాజరికంతో ఆయన లేడు. ఆయన రాజే, తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. ఈరోజు ఆయన రాజరికాన్ని వదిలిపెట్టి సాధారణమైన వ్యక్తిలాగా, నీవు నేను ఆయన దగ్గరికి వెళ్ళి పలకరిస్తే ఆయన పలికే వ్యక్తిలాగా ఆయన మనకి దగ్గరగా వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక బాలుని రూపంలో నీవు నేను ఆయనకి దగ్గరికి వెళ్ళేలాగా, ఆయనతో మనము దగ్గరగా ఉండి సహవాసం చేసేలాగా, ఆయన గొర్రెల కాపర్లు వెళ్ళి ఆయన పట్టుకుని ఎత్తుకునేలాగా ఆయన మనకి దగ్గరగా వచ్చి అన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం తగ్గింపు గుణము అంటే ఒక బలహీనత అనుకుంటాం, కానీ తగ్గింపు గుణము అంటే అది ఒక బలం మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక్కసారి కొడతావు, 2 సార్లు కొడతావు, 3 సార్లు కొడతావు, 10 సార్లు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటావు. కొంత సమయం తర్వాత నీకే అనిపిస్తుంది, హృదయంలో నీకు జాలి అనిపిస్తుంది. తగ్గింపు ఇప్పుడు నేను ఒక మాట అన్నాడంటే ఒక 10 సార్లు అంటాడు, 20 సార్లు అంటాడు, దాని తర్వాత మౌనమై ఉంటాడు. ఎందుకంటే ఇందాడే దేవుడు ఆయన వచ్చేటప్పుడు ఆయన రాజరికంతో రాలేదులే కానీ తగ్గింపు గుణంతో వచ్చాడు. ఆయన యుద్ధం చేయగలిగిన వాడు, కానీ ఆయన యుద్ధం చేయడానికి రాలేదులే కానీ ఆయన మనల్ని రక్షించడానికి వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ మనకి ఇంకొక విషయం ఏం సెలవిస్తూ ఉన్నది అంటే, దేవుడు ఎందుకు మానవునిగా మారి ఉన్నాడన్న ఒక విషయాన్ని మనం చూద్దాం. దయచేసి మన బైబిల్లో హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూసినప్పుడు, హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారయ్యుందున ఆ ప్రకారము మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాది మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడెనయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మానవునిగా వచ్చి మానవుని శరీరమును ఆయన ధరించి ఉన్నాడు. దేవుడు నిత్యమైన ఆత్మ, ఆయన రక్తము ఆయనలో రక్తము కారదు. కానీ లేవి కాండమును మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 17వ అధ్యాయం 11వ వచనము మీరు చదువుకుంటూ ఉంటే అక్కడ సెలవిస్తేది ఏమిటి అంటే, ఒక రక్షణ కావాలి అంటే ఒక నిష్కలంకమైన రక్తము వధించబడాలి, చెల్లించబడాలి. అందుకని యేసుక్రీస్తు ఆయన మానవుని శరీరమును ధరించుకొని బాలుని వలె ఈ లోకంలో మన కోసం జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుడు మానవుని యొక్క శరీరంను ధరించాడంటే, మానవులు అప్పుడు దాకా ఆనవాయితీ అయిపోయిందండి. మందిరానికి వెళ్తున్నారు, పాప విముక్తి ఒక గొర్రె పిల్లని తీసుకొస్తున్నారు, వధిస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, పాపం చేస్తున్నారు.
మానవునికి ఒక అలవాటుగా మారిపోయి ఉన్నది. రక్షణ అన్నది ఒక అలవాటుగా మారిపోయి ఉన్నది. అలాంటి సమయంలో దేవుడు శరీరంగా మారి, రక్త మాంసములుగా మారి, ఆయన రాజరికమును విడిచిపెట్టి, ఆయన నిష్కలంకమైన రక్తము ఆయన మన కోసం వధించడానికి ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూసినప్పుడు, కాబట్టి ఆయన ఈ లోకము అందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదులే గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పశువుల పాక తగ్గింపు గుణాన్ని మనకు చూపిస్తుంది. అదే పశువుల పాక దేవుని యొక్క శరీరము ప్రారంభించడానికి ప్రారంభ దశగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్యాగము చేయకముందు శరీరంగా మొదటగా పుట్టింది ఎక్కడంటే ఆ పశువుల పాకలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ మనకు తెలియజేస్తున్న ఒక విషయం ఏమిటి అంటే, దేవుడు ఆయన వెల చెల్లించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విమోచించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఆయన ఏదో ఆయన పుట్టాడు కదా మనం హంగులు హార్బాటాలు చేయాలని ఆయన రాలేదులే కానీ ఆయన వచ్చింది ఎందుకంటే, నువ్వు నశించిపోతున్నావయ్యా, నువ్వు పాపంలో మునిగిపోతున్నావయ్యా, నువ్వు పాపంలో నలిగిపోతున్నావయ్యా, నీ కోసం నేను వచ్చానని ఆయన వెల చెల్లించడానికి, నిష్కలంకమైన రక్తము, ఏ ఒక్క కల్మషం లేని రక్తము ఆయన చిందించడానికి వచ్చాడు. మానవులమైన మనము అనేక సార్లు ఒక మాట అంటాం, నీకేమి తెలుసు ప్రభువా మానవులుగా జీవించడం అంటే ఎంత కష్టమో. ఈ మాట అనేక సార్లు మనం అంటాం. దేవుడికి కూడా ఈ కష్టాలు తెలుసో తెలియదో కానీ అంత కష్టాలు పడుతున్నాం అంటాం. కానీ దేవుడు మానవునిగా ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా పరిశుద్ధతగా ఉండాలో, ఎలా సాతాను చేత శోధించబడినప్పుడు ఎలా జయించాలో ఆయన జీవితము మనకి చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు మానవునిగా మారింది మన యొక్క స్థానముని తీసుకోవడానికి. మన యొక్క స్థానం అంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడండి, ఒక వ్యక్తి తప్పు చేశాడంటే మనం ఏం కోరుకుంటాం? ఒక వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, ఏం కోరుకుంటాం? న్యాయం కోరుకుంటాం, అవునా కాదా? ఒకడు పాపం చేశాడు, ఆ వ్యక్తే పాపం చేశాడు అంటాం. పాపం వలన వచ్చు మరణం వస్తుంది. అంటే ఒక వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, పాపం చేశాడు, వాడు ఏం అవ్వాలి? మరణించబడాలి కదా. అర్థమవుతుందండి? మరణించబడాలి కదా. కానీ ఇక్కడ పాపం ఏమి కోరుకుంటుందంటే న్యాయం కోరుకుంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి న్యాయం కోరుకుంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన మరణాన్ని, ఆ వ్యక్తిని ఆయన ఇక్కడ నువ్వు పాపం పొందావు, నువ్వు ఇక్కడ నుంచుని ఉన్నావు నిర్దోషిలాగా. ఆయన అంటున్నాడు, నువ్వు ఇటు వచ్చేయి, ఆ పాపాన్ని నా పైన వేయండి, ఆ పాపాన్ని నా పైన మోపండి అని ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించడము అంటే ఆ కుటుంబంలో చాలా లోతైన విషయాలు ఉంటాయి. మరణము అనేది అటు గాయపరుస్తుంది, ఇటు గాయపరుస్తుంది. ఆయన ఆ మరణాన్ని ఆయన తీసుకోవడానికి ఈ లోకంలో మన కోసం వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన పాప భారాలని, మన పాపముని ఆయన మోయడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ సెలవిస్తూ ఉన్న మాట ఏమిటి అంటే, నీ పాపాలు నేను మోస్తానయ్యా, నీవు మోయాల్సిన పాపం ఇంకా అవసరం లేదు, ఆ భారాన్ని నేను మోస్తా, నువ్వు తప్పుకో, ఇంకా పక్కకు రా, విమోచించబడు, ఆ బంధకాల నుండి బయటికి రా అని ఆయన అంటున్నాడు. ఈరోజు క్రిస్మస్ నీకు సెలవిస్తుంది ఏంటో తెలుసా? బంధకంలో ఉన్నావేమో, క్షమించలేని బంధకంలో ఉన్నామేమో, లేదా క్షమింపబడని బంధకంలో ఉన్నావేమో. ఆయన అంటున్నాడు, క్రిస్మస్ సెలవిస్తుంది, నీ పాపములు నేను మోస్తా, నువ్వు పక్కకు వచ్చి ఆ నింద నా పైన మోపండి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మానవుడిగా ఎందుకు మారి అన్నాడంటే, మరణం అనే ముళ్ళును విరవడానికి. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూసినప్పుడు, ఆదాము ద్వారా
ఈ భూలోకంలోకి పాపము వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. ఆదాము ద్వారా ఈ భూలోకంలోకి పాపం వచ్చిందని ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మానవుడు ఈ భూలోకంలో ఒక పాపం అనే దానిట్లో, ఒక అంధకారములో, ఒక ఊబిలో చిక్కుకుపోయి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అలాంటి మానవునికి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మరణం అయితే జీవితం అయిపోయిందిరా, మరణం అయిపోతే ఇంకా నా జీవితం క్లోజ్ అయిపోయిందిరా అని అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఆ మరణం అనే భయాన్ని, ఆ మరణం అనే సంఖ్యల్ని ఆయన తెంచడానికి ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటూ ఉంటాడు, నేను మరణాన్ని రుచి చూశా. మరణం అంటే ఏమిటో నాకు తెలుసు, మరణం ఎలా ఉండిద్దో నేను రుచి చూచా, నేను మరణాన్ని జయించి తిరిగి లేచానని ఆయన సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, మరణంతో అయిపోలేదయ్యా, మరణంతో ముగించబడలా, మరణంతో నీ యొక్క చివరి దినాలు ముగించబడలా, మరణం తర్వాత జీవం ఉందని ఆయన ప్రకటించడానికి మానవుని రూపంలో ఆయన మన కోసం వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు మానవునిగా ఎందుకు వచ్చాడంటే, అపవాది క్రియలు లయపరచడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది మనల్ని ఏం చేస్తుందంటే భయపెడుతుంది. అపవాది మనల్ని ఏం చేస్తుందంటే ఒక బంధకంలో పెడుతుంది. అపవాది మనల్ని ఏం చేస్తుందంటే మోసగిస్తూ ఉన్నది. ఆ స్థితి నుండి ఆయన బయటకు తీసుకురావడానికి ఆయనే శరీరధారిగా మన కోసం ఈ భూలోకంలోకి వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మరణంతో అవ్వలేదయ్యా జీవితం, పునరుద్ధానము ఉన్నది. ఆయన సాతాను యొక్క శక్తులు, సాతాను యొక్క క్రియలు ఆయన లయపరిచిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆ ఒక్క పశువుల తొట్టిలో, అసహ్యంగా ఉన్న ఆ తొట్టిలో ఆయన జన్మించాడు. కానీ ఆయన ముగింపు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ ఒక ఎంటీగా ఉన్న, అంటే ఖాళీ సమాధిలో ముగించబడి ఉన్నది. ఈరోజు మనం క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది ఏమిటి అంటే, శత్రువు విజయము పొందడం, అపవాది జయించేవాడు కాదు. ఎందుకంటే అపవాది అనుకున్నాడు, నేను ఆయన్ను చంపేశా, ఇంకా అయిపోయిందిలే జీవితం అనుకున్నాడు. కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన సాతాను యొక్క శక్తులు లయపరిచి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎందుకు మానవుడిగా మారి అన్నాడంటే, నిన్ను నన్ను ఆయన వారసులుగా చేసుకోవడానికి. ఇందాక మనం చదివిన వాక్యం ఒకసారి మళ్ళీ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారి అయినందున ఆ ప్రకారము మరణం యొక్క బలము గలవానికి, అనగా అపవాదిని మరణము ద్వారా నశించుటకు, జీవితమును మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, మనల్ని బానిసలుగా చేసుకోవడానికి ఆయన రాలేదండి. దేవుడు ఎందుకు వచ్చాడంటే వారసులుగా చేసుకోవడానికి. ఎందుకు వచ్చాడండి? వారసులు అంటే ఈరోజు నా తండ్రికి కలిగిన నా ఆస్తి నా ఆస్తి, అవునా కాదా? నా తల్లికి కలిగి ఉన్న ఆస్తి నా ఆస్తి. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఈ భూలోకానికి ఆస్తికర్తలుగా నేను చేస్తానన్నాడు. ఈరోజు దేవుడు మానవునిగా వచ్చింది ఎందుకంటే ఆయన కుటుంబంలో నిన్ను చేర్చుకోవడానికి, ఆయన కుటుంబంలోకి నిన్ను ఆహ్వానించడానికి.
దేవుడు మానవుడిగా వచ్చింది. ఇప్పటి వరకు నీవు అనుకున్నావు దేవుడు పైనుంచి మాట్లాడాడు, దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, నాకు కనిపిస్తేనే నేను ఆయన నమ్ముతానన్నావు. ఆయన వచ్చాడు, కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాడు. దేవుడు క్షమించడానికి మాత్రమే కాదండి ఆయన ఈ భూలోకముకు వచ్చింది, నిన్ను నన్ను చేర్చుకోవడానికి, ఆయన వారసులుగా తీర్చిదిద్దడానికి ఆయన మన కోసం వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:11 ఆయన అంటాడు, నేను మిమ్మల్ని నా ఒక సహోదరులుగా చేసుకుని ఉన్నా, నా ఒక్క పిల్లలుగా నేను మిమ్మల్ని చేసుకుని ఉన్నానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ మీకు సెలవిస్తుంది ఏమిటో తెలుసా? ఆయన అంటున్నాడు, నీవు నాకు చెందిన వాడవే, నీవు నా బిడ్డవి, నీవు నా కుమార్తెవి అని ఆయన సెలవిస్తున్నాడు. ఈరోజు ఆయన మానవునిగా మారింది ఎందుకు అన్న ఒక విషయాలు మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, మొదటగా నీ పాపాన్ని నా మా పాపాన్ని మోయడానికి వచ్చాడు. రెండవదిగా ఆయన వచ్చింది ఏమిటి అంటే, మరణంతో జీవితం అయిపోలా, మరణాన్ని చూసి భయపడవలసిన అవసరం లేదు, మరణం తర్వాత జీవం ఉందని ఆయన చెప్పడానికి వచ్చాడు. మూడవది క్రిస్మస్ మనకి సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, శత్రువు విజయం పొందలేదు. శత్రువు అనుకున్నాడు నేను చంపేశా అనే ఆయన తిరిగి లేచి మరణం తర్వాత జీవితం ఉందని ప్రకటించాడు. క్రిస్మస్ సెలవిస్తూ ఉన్నది, నీవు నా వారసులవయ్యా, నువ్వు నా ఒక కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు నువ్వు ఘనత పొందాలని ఆయన రాలా. ఆయన నువ్వేదో హంగులు హార్బాటాలు చేస్తావని ఆయన రాలా. ఆయన వచ్చింది ఎందుకంటే, దీనుడవైన నీ కోసం, అల్పుడవైన నీ కోసం, పాపివైన నీ కోసం, లోకంలో విడిచిపడుతున్న నాకెవ్వరో లేరులే అని తిరుగుతున్న నీ కోసం ఆయన అంటున్నాడు, యు ఆర్ మై సన్స్ అండ్ డాటర్స్, నువ్వు నా ఒక కుమారుడివి, కుమార్తెవి అని ఆయన చెప్పడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ ఇంకో ఒక మాట ఏం సెలవిస్తుందంటే, మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మతముతో కాదండి. మతం అంటే నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవటం కాదు. ఈ లోకంలో క్రైస్తవులు అని చెప్పుకునేవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ క్రైస్తవుడివి అంటే దేవునితో సహవాసం ఉన్నదా? నీవు దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నావా? సర్టిఫికెట్లో క్రైస్తవుడు లేదా పేరుకి క్రైస్తవుడిని, పేరుకి మందిరానికి వెళ్తున్నా అన్నది కాదండి దేవుడికి కావాల్సింది. దేవుడు ఈ లోకంలోకి వచ్చింది ఘనతలు పొందడానికి కాదులే, కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే నీతో నాతో సహవాసము కలిగి ఉండడానికి ఆయన ఈ భూలోకంలో నీ కోసం నా కోసం వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ మనకి సెలవిస్తుంది ఏంటంటే, దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దయచేసి మన ఒక బైబిల్లో గలతీయులు రాసిన పత్రిక 4:5 చూసినప్పుడు, ఇందాడు చదివిన భాగమే, గలతీయులు రాసిన పత్రిక 4:5 మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారమని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడి ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఇందాడే అంటూ ఉన్న బానిసలుగా చేసుకోవడానికి ఆయన రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? మనల్ని కుమారుడు కుమార్తెలుగా చేసుకోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ మనకి సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, దేవుడు నీకు దగ్గరగా ఉండాలనుకున్నాడు. దేవుడు నీ కుటుంబానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు నీ గృహంలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇట్లన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుడు నీ హృదయంలో నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే క్రిస్మస్ అంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండటము, సరెండర్. క్రిస్మస్ అంటే ఏదో సెంటిమెంట్గా ఏదో లైట్స్ పెట్టుకొని పాటలు పాడుకొని ఎమోషనల్గా పాటలు పాడుకొని గంతులు వేయటం కాదులే. కానీ క్రిస్మస్ అంటే దేవుడు అంటున్నాడు, విధేయత కలిగి ఉండయ్యా,
గొర్రెల కాపర్లు ఆ రోజు వెళ్ళమంటే వెళ్ళిపోయారు. జ్ఞానులు వారికి ఎంతో తెలివి ఉన్నప్పుడు కూడా వారు వెళ్ళమంటే వారు వెళ్ళారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలాసార్లు మనం అంటాం, అయ్యో నా వల్ల కాదు, నేను చేయలేను అని చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. మనకు ప్రాముఖ్యంగా ఏమి కావాలి అంటే విధేయత కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే విధేయత కలిగి ఉన్నది. మరియా విధేయత కలిగి ఉన్నది. దేవుని యొక్క మాటకి ఆమె లోబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, ఎందుకు నేను ఇలా విధేయత కలిగి ఉండాలని ఏ ఒక ఆరాలు తీలా, విధేయత కలిగి ఉన్నాడు. గొర్రెల కాపరులు ఎందుకు మేము వెళ్ళాలి అనలా, వారు వెళ్ళారు, విధేయత కలిగి ఉన్నారు. జ్ఞానులు వారు ఇచ్చారు, విధేయత కలిగి వారు ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ మనకు నేర్పిస్తూ ఉన్న ఒక విషయం ఏమిటి అంటే నీ యొక్క భయాలు మొత్తం ఆయన దగ్గర పెట్టు. క్రిస్మస్ సెలవిస్తూ ఉన్న మాట ఏమిటి అంటే నీ హృదయంలో ఉన్న గర్వాన్ని నీ విడిచిపెట్టు. నువ్వు క్రిస్మస్ నీకు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే నీ యొక్క ఉద్దేశాలని ఆ పక్కన పెట్టి, ప్రభువా నీ చిత్తము నాకు నెరవేర్చు ప్రభువా. క్రిస్మస్ మనకు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలో మనం జీవించాలి. క్రిస్మస్ మనకు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే నీ జీవితాన్ని ఆయన పాదాలు దగ్గర పెట్టి జీవిస్తావా అని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తూ ఉన్న చివరి మాట ఏమిటి అంటే పరలోకము భూలోకంకి వచ్చి ఉన్నది. పరలోకంలో ఉన్న రాజు, విశ్వాన్ని సృష్టించిన రాజు, నిత్యము శాశ్వతంగా నివసించేవాడు మన కోసం ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవుడు మానవుని యొక్క చరిత్రలో అడుగుపెట్టి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క భూలోకము అంధకారంలో నిలిగిపోయి ఉన్నదో, 400 సంవత్సరాలు ఏ ఒక్క అంధకారంలో ఈ యొక్క భూలోకము ఉండి ఉన్నదో, ఆ ఒక్క భూలోకంని ఆయన వెలుగుతో నింపడానికి వచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్తలో మనం అనుకుంటూ ఉంటాం, మనం దేవుని యొక్క మొదటి అధ్యాయం 1వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. వాక్యం ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడైండెను, వాక్యము దేవుడైండెను, ఆయన ఆదియందు దేవుడు, దేవుని యందు ఉండెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని యొక్క మాట శరీరంగా మారి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క సమయంలో మన కోసం ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆయన అడుగుతూ ఉన్నది ఏమిటి అంటే ఆయన హృదయంలో ఉండాలనుకుంటున్నాడు, నీ కుటుంబంలో ఉండాలనుకుంటున్నాడు, నీ యొక్క జీవిత చరిత్రలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తూ ఉన్న మాట ఏమిటి అంటే మొదటగా నేను చెప్పి అన్నా ఇదే కరెక్ట్ అయిన సమయం ఎందుకని నేను సెలవిచ్చి అన్నా. రెండవ మాట నేను సెలవిచ్చి అన్నా క్రిస్మస్ మనకు సెలవిస్తుంది ఏంటంటే తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. క్రిస్మస్ మనకు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే దేవుడు మానవుడి రూపంగా ఎందుకు వచ్చి ఉన్నాడన్న ఒక విషయాన్ని సెలవిస్తుంది. అలాగే క్రిస్మస్ మనకు సెలవిస్తుంది ఏమిటి అంటే నువ్వు మతపరమైన విషయాలు కాదు నువ్వు పాటించవలసినది దేవునితో సహవాసం నీవు కలిగి ఉండాలని ఆయన సెలవిస్తున్నాడు. అదే క్రిస్మస్ మనకు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే క్రిస్మస్ అంటే తగ్గింపు స్వభావము కలిగి మనము జీవించడం అని మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మనమందరం మోకరించుకొని